ప్లీజ్, నీ మ్యూజిక్ విని చాలా రోజులైంది. ఇగో తనకు కూల్ డ్రింక్ ఇప్పి. ఇంటిగా డ్రాప్ చేస్తాం, కార్ తీసుకొని పోతావా? ఇంకొంచెం సేపు ఉండొచ్చా నీతో? ఒక కొత్త సుషీ ప్లేస్ స్టార్ట్ అయింది, నీకు ఇష్టం కదా, వెళ్దామా? నాకు ఇష్టం లేదు సూషి. ఆకలేస్తుంది. అది గడ్రా ఏమ్రా అది? రే గోపాల్ అన్నా ఆ వెజ్ నూడిల్స్ వేరే కాడేలా చేయి. అది కూడా నువ్వు చెప్పాలా అన్నా? అరే చోటు అన్న అన్న వాళ్ళకి రా. టూ స్పైసీ. ఎంత? అరే సాయనా, గర్ల్ ఫ్రెండ్తో ఫస్ట్ టైం నా నూడిల్స్ బండి కాడికి వచ్చినావు, నీ తన పైసలు తీసుకుంటున్నాను నేను. ఒకట్లా నేనేం తినా. ఏంది? ఐ కీప్ వాకింగ్, నువ్వు తినేసిరా. ఏం టైమింగ్ రా. ఇప్పుడు చూడరా, పిల్ల తోకెనకల్నే పోతాడు. ఎగ్ పఫ్ తిందాం, వస్తావా నాతోని? తెల్లగున్నారా బాబు? మీరు వస్తారా? చెప్పినా సరైన టైంకి వచ్చా కదరా. వెళ్ళి నీకు పెడతాది పఫ్. ఇప్పుడు ఏమవుతుంది అన్నా? ఏమైతుంది? పై కాన్ల పేరు బబుల్ గమ్ లాంటిది. స్టార్టింగ్ లో తీయ ఉంటది, తర్వాత అంటుకుంటది. షూస్ కింద, థియేటర్ల సీట్ల కింద. అంత ఈజీ కాదురా గోపాల్, చూస్తున్నావుగా. నువ్వు ఇట్లా పోయే వాళ్ళకి. మా బుజ్జిగాడు ఎట్లాగో చెడిపోయింది. తింటావా? ఐ థింక్ ఇట్స్ ది నూడిల్స్. ప్లీజ్ డీటెయిల్స్ వద్దు, నాకు కూడా వస్తుంది. క్యాప్సికమ్ అరగలేదు. ప్లీజ్ డీటెయిల్స్ వద్దు. ఈ చిల్లీ సాస్ కూడా. ఆ పిచ్చోడికి బట్టలు బాగున్నాయి. ఆ బట్టలు పిచ్చోళ్ళు వేసుకుంటారు. పడుతూనే ఉన్నాయి పంచులు పొద్దున్నుంచి. హ్యాపీయా? నీకు సాటిస్ఫై అయిందా? ఇంకా లేదు. డ్రైవ్ చేయగలవా? వెళ్ళిపోవాలా? డ్రైవ్ చేయగలవా అని అడిగినా. ఉండిపోనైతే అనట్లేదు కదా. నైట్ నేను పని చేసుకోవాలి. నేను పనుకుంటే నువ్వు పని చేసుకోలేవా? నేను పని చేసుకుంటే నువ్వు పనుకోలేవు. సౌండ్ బయటకు ఉంటుంది. అయితే పని లైట్ తీసుకొని నన్ను పట్టుకొని పనుకో. నాకు నీతో గోవాలో బీచ్లో చిన్నెలైనా చాలు
ఉండిపోవాలని ఉంది. ఇంకెవ్వరొద్దు. నా జిందగీ మొత్తం నేను చిన్నింట్లోనే ఉన్నా, నాకు సరిపోదు. నా దోస్తుగాళ్ళు, అమ్మ, నాన్న, చాలామంది కావాలి. నీలాగా బతకడం చాలా ఈజీ జాన్వి, నువ్వు నాలా బతకడమే కష్టం. నాతో ఉండాలి, నేను కావాలి అనిపిస్తే ఉండి చూపించు. మాట్లాడడం చాలా ఈజీ. లేస్తావా? కాళ్ళు వస్తున్నాయి, పని కూడా చేసుకోవాలి. అంత క్లారిటీ ఉంటే ఆఫీషియల్ చేసే బేబ్. ఐమ్ షూర్ ఆది విల్ ఆల్సో హ్యావ్ అ స్ట్రాంగ్ రీజన్. జాను, ఈసారి బాయ్స్ని మన మధ్యలో తీసుకురావద్దు. యు రియలీ ఇంపార్టెంట్ టు మీ అండ్ ఐ వాంట్ మై ఫ్రెండ్ బ్యాక్. Sorry madam, house no sale. 1 year rent paid. ఆది ఉన్నాడా అంకుల్? Adi gan doswa. హా, జాన్వి. Hey Saras, 1 cup chai for Adi friend. ఎవరు? ఆడింత పొద్దుగా లేవాడు మేడం, మధ్యాహ్నం ఎప్పుడో లేస్తున్నాడు. హాయ్ ఆంటీ. అంటే అది హాయ్. నువ్వేందిరా? నువ్వే కదా రమ్మన్నావు. తిను జాన్వి నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్. పైకిరా, పైకి వచ్చే. కాస్త పైసలు పేరు రాగానే పూరి ఇంటికి తీసుకొచ్చి నీ కొడుకు. ఏయ్, నేను తిట్టినప్పుడేమో నీ కొడుకు, ఊరింటికి తీసుకొస్తే నా కొడుకు. గిట్లనే 20 ఏళ్ల క్రితం పైకి తీసుకపోయి అవలాగాని చేసావు. అవును, అన్ని అసలు నీ విషయం బుద్ధిలో ఏందో కనుకోపా. నిన్నేదో క్యాజువల్గా అన్నా, వెంటనే వచ్చేమని కాదు. నాకు ఇంకో పని లేదు, వద్దు. నువ్వు నన్ను ఫర్గెట్ చేసేదాకా నీ చుట్టూనే తిరుగుతుంటా. ఏయ్ ఏయ్, కథలు పడకు. అమ్మా, ఎవరు నువ్వు? వాళ్ళకం చూస్తుంటే ఫ్రెండ్లా లేదు. ఫ్రెండ్ అని నాకు నేను చాలాసార్లు అబద్ధం చెప్పుకున్నా ఆంటీ. కాదు, ఐ లవ్ ఆది. ఆ? చాలా ఇష్టం మీ కొడుకంటే. ఏంది లవ్వా? ఈడనే ఉంటదా? ఉండాలని ఉంది ఆంటీ. ఆహా. ఉమ్, ఏంది ముచ్చట? నలుగురు కొండుతా మళ్ళా. పిచ్చిలేసిందా? మమ్మ ఉంది అట్లంటావా? షీ సీమ్స్ కూల్. రూమ్ నీట్గా ఉంచావా? బ్యాగ్ నీ రూమ్లో ఏయ్ పెట్టేస్తా. ఏయ్, రేయ్, ఏంది సంగతి? గా తెల్ల పిల్ల లేపుకొచ్చినావా? ఏ ఒక్క డాడీ ఫ్రెండ్, చాలా రోజుల తర్వాత కలిసినాం. ఓ రోజు ఉంది, ఏంది ఇప్పుడు? రేయ్, ఇంట్లోకి వస్తే ప్రాబ్లం లేదురా, రూమ్ లాగా పోతేనే ప్రాబ్లం. ఇట్లా రూమ్ లాగా ఓకుర్రా, భయం అవుతుంది. మీ అమ్మ చూస్తే మస్తు బలిసిన పాటి లేకున్నది. ఇక ఇందిరా సినిమాలో ప్రకాష్ రాజ్ లెక్క వచ్చి లొల్లి పెట్టాడు కదా ఇంటి ముందర. అంత లేదు. ఊకేనా బే, మీ అమ్మ నీ పైన చేసి ఊకుంటారా? ఈ యాదగిరి దాదగిరి చూపిస్తా బిడ్డ. అయినా మన మీరు అయ్యా కొడుకులం కాదు. వర్క్ ప్లేస్, నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం, ఓకేనా? ఆడకవు, పొద్దుగా లేస్తే పైసల కొరకు డాడీ డాడీ అని ఉరుక్కుంటూ వస్తావు. మళ్ళీ ఏమేనంటే వర్క్ ప్లేస్. అచ్చా, గ్లోబల్ వార్మింగ్ ఎట్లా నడుస్తుందిరా? తింటున్నావా ఇంకా ఆకుకూరలు? ఆది బాగున్నాడా? బానే ఉంటాడు. జాను, అర్థమైంది లవ్లో ఉన్నావు. అడ్మిషన్ డేట్ అయిపోతుంది. అట్లీస్ట్ స్ప్రింగ్ సీజన్కి అయినా వెళ్ళాలి కదా. అమ్మా, ఫస్ట్ ఆది, హీస్ మై ప్రయారిటీ నౌ. You like it messy, huh? Cool. You want some more mess? నీకెలా నచ్చితే అలాగే ఉంటా. That's so mean, Adi.
నేను జ్వరం వచ్చినప్పుడు మాత్రమే తింటా బ్రెడ్. నాకు ఆది మీద కుప్పం వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకుంటా. రావా ఆంటీ, ఇది మీరే వేశారా? చాలా బాగుంది. ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు? ద వరల్డ్ నీడ్స్ మోర్ ఆర్ట్ ఆంటీ. ఏం ఆటో ఏమో నా బాగుందా. ఈ బొమ్మలేసి తీరిక నాకెక్కడుంటది. ఐ నో. థ్యాంక్స్. మీ కోడలు బాగుంది. దూరం పెట్టు. నా కొడుకంటే ఆ పిల్లకి చాలా ఇష్టమట. మళ్ళీ నీ కొడుకు అయిపోయింది ఆడు. నీ ఇష్టం, మూసుకుని పెట్టు. ఆ పిల్ల ఉన్నన్ని రోజులు మాంసం పట్టుకరాక వాళ్ళు తినరట. బజ్జీలు తింటావా? ఆంటీ హౌ ఆర్ యు? ఓ హాయ్, వాట్స్ అప్? మళ్ళా రికార్డింగా? కొంచెం పనుంది. డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. నీడ్ సమ్ స్పేస్. I think you should add a drop there. Yeah. Yeah. షర్ట్ 2 buttons ఓపెన్ ఉంచు. లెట్ ద పెన్ డ్రైవ్ ఫ్లోట్. ట్రస్ట్ మీ. Hey, what is this? So cute. I love the style. Such a productive day, na? Yeah. I'm glad we had some nice, good jamming session. The room is all yours, guys. I'll see you again. Bye. ఏం వండుతున్నారా ఆంటీ? వెజ్ పలావ్. వావ్, మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలా ఆంటీ? గదేంది? మా ఇదంతా సీరియస్గా తీసుకోకు. ముందు నీ వీపు నొప్పి సంగతి చూడు. నువ్వు తిను. ఇది గోవే పట్టుకో. ఏం నడుస్తుందిడా? అది మా తాత గురించి. దానికి ఏమైనా కావాలే బాగోదు చెప్తున్నా. ఏ పోనీలేరా, వదిలే. ఐపీఎల్ చూసుకో డాడీ, మజా వస్తుంది. రూపాయి వస్తే చాలు, ఉచ్చాగం ఏదోడు కొనాలి. ఈ అమ్మ అన్ని మీ తాత బుద్ధులు వచ్చినాయి. వద్దంటే చెప్పు, రూమ్లో పెట్టుకుంటా. యూట్యూబ్ వస్తుంది అది ఇంట్లో. ఇన్నేళ్ళకి కదా తాగుతున్నావురా మందు? 18 గంటల మొదలెట్టిన డాడీ. మీ అమ్మకు చెప్పకరు, తెలిసిందంటే అది కాంతారా సినిమా లెక్క ఓ అని అరుస్తుంది మళ్ళా. చియర్స్ డాడీ. అరే అది ఛానల్కి వెళ్ళి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నారా? నిన్ను చూస్తా ఉంటే ఇట్లా మస్తు గర్వం ఉందిరా నాకు. ఇక ఆగేది లేదు, ఆడికి పాడు దుప్తా. ఇక పిల్లకు నువ్వంటే చాలా ఇష్టం కదరా. నాకు తెలుసురా, ఆ రోజు నువ్వు ఇంటికి వట్టలు లేకుండా వచ్చినావు చూడరా, గీ పిల్ల దిక్కుకెళ్ళి లొల్లైంది కదరా. అదేం లే డాడీ. అదే ఒక మొగోడు వేసి ఉంటే అని గిల్లి కోసి మెడకేసి ఊరు మొత్తం తిప్పుతుంటే భయంచొత్. నాకు తెలుసురా, నేను ఈ అయ్యా నేనేం అడగ, నువ్వు నా కొడుకువి, నువ్వేం చెప్పకు. కానీ ఒక మొగోడుతో మొగోడు స్ట్రేట్ చెప్తున్నా, ఈ మనసున్నది చూడు భయంచొత్ చాలా కష్టపెడుతుంది. జాగ్రత్తగా ఉండరా. మందుగా చెప్తున్నా అనుకో, నాకేం ఎక్కలే. మటన్ బిర్యానీ మొత్తం నేనే చేశా నీకోసం.
ఎవడు చేయమన్నాడు? ఇగో నేను మా అమ్మ చేస్తే మాత్రమే తింటా, లేకపోతే అవతల పడదొప్తా. అయినా వీగన్, మొక్క, ఆకు ఇవన్నీ అన్న తర్వాత మటన్ ఎందుకు పట్టుకున్నావు? నీకోసమే చేసా అది. ఓ. నీకది కనబడ్డం లేదా? మంచిగా తిన్నారు అందరూ కోడలి పిల్ల చేసిన బిర్యానీ. కొట్టుకుంటున్నాళ్ళు. నాకు ఆకలి అవుతున్నది, ఏం తినాలి? ఇదంతా నువ్వు నన్ను ప్రేమించావని కాదు చేసింది, ఓ వరల్డ్ ఫేమస్ లవర్ అనిపించుకునేకే కదా చేసింది నువ్వు. వావ్, ఐ డి దిస్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ యూ. నేను ఇంతదాకా మీట్ ముట్టుకోలేదు. ఇంటికి చూడమన్నా ఉన్నాను, అయినా నీకు అర్థం కావట్లేదా? ఇంటికి వచ్చి ఉన్నామన్నది అడ్జస్ట్ అవ్వగలవలేదో చూడనీకి కానీ నీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేయమని కాదు. అయినా ప్రతిదీ నీ కంట్రోల్లో ఉండాలా? మొత్తం నీ ఇష్టమేనా? ఆ? పడేస్తా దీన్ని, మీ అమ్మతో చేపించుకొని తిను. సరే తింటా ఇక్కడి. అవసరం లేదు. That single night ruined everything. You know what? Maybe నేను ఆ రోజు వచ్చా కాబట్టి నువ్వు ముద్దుతో ఆగావేమో. ఒకవేళ నేను రాకపోయి ఉంటే ఇంకేం జరుగుండేదో. అవు, నువ్వు రాకపోయి ఉంటే నీ ఫ్రెండ్ తో నీ బెడ్రూమ్కే పోతుండే. అట్లా రియాక్ట్ అవుతావని తెలుసుంటే పక్కా పోతుండే జాన్వి. ఇంత కష్టపడి ఉండిందిరా, కింద తినేసుంటే అయిపోయాడు కదా. ఇక మీ అయ్యేలాగా లొలి చేస్తావేంది? ఏ అయ్యాకి అని చెప్పి నన్ను మధ్యలో గుంజా. ఏమరా ఇదేనా రా బిర్యానీ? మంచిగా చేసిందిరా మీ అమ్మలకనే. జర్ర కారం ఎక్కువైనది. అరే తిన్నీరా పోయి. ఇక్కడ ఇరా, ఇక్కడ ఇబే. నాకు ఇట్లా ఇష్టం చేసినట్టుంది. ఒరే, మన ఇంట్లోకి వెళ్ళి నవ్వుతూ పోవాలరా, ఇట్లా కాదు. పోయి సారీ చెప్పు.